మేము ఉగ్రవాదులం. మేము చంపడం నేర్చుకున్నాం. మేము రక్తం త్రాగడం నేర్చుకున్నాం. మా లక్ష్యం ఒక్కటే, మేము తీసుకున్న నిర్ణయం ఒక్కటే. ఎక్కడ క్రైస్తవుల ప్రార్థనలు జరుగుతాయో, ఎక్కడ కుటుంబ ప్రార్థనలు జరుగుతాయో, ఎక్కడ క్రైస్తవులు బైబిల్ చదువుతారో మేము అక్కడ ప్రత్యక్షమవుతాం. వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూస్తాం. మేము చంపడం నేర్చుకున్నాం. ఎక్కడైతే క్రైస్తవులు ప్రార్థనలు జరుగుతాయో వాళ్ళని కిడ్నాప్ చేస్తాం. ఎక్కడ క్రైస్తవుల ర్యాలీలు జరుగుతాయో వాళ్ళని కిడ్నాప్ చేస్తాం. వాళ్ళని బంధించి భయం అంటే ఏంటో చూపిస్తాం. ఒక్క యేసుక్రీస్తుతో ప్రారంభమైన ఈ సువార్త ఈరోజు ప్రపంచంలో మొదటి మతంగా మార్చబడ్డది. మేము ఇంకా మౌనంగా ఉంటే క్రైస్తవ మతం పెరిగిపోతుంది. అందుకే క్రైస్తవుల్ని భయపెట్టైనా సరే క్రీస్తు మార్గాన్ని విడిచిపెట్టేలా మేము చేస్తాం. మా ముందున్నటువంటి లక్ష్యం ఒక్కటే, క్రైస్తవులు మేము చంపుతాం. ఎవరిని బ్రతకనివ్వం. మాకు చిన్న పెద్ద ఆడ అని భేదం లేదు. మాకు జాలి లేదు. మేము చంపడమే నేర్చుకున్నాం. క్రైస్తవుల రక్తము త్రాగడం నేర్చుకున్నాం. మేము కళ్ళారా చూస్తాం ఆ క్రీస్తు వెళ్ళి రక్షిస్తాడా అని. మా ముందున్న లక్ష్యం, మేము ఎవరిని బ్రతకనివ్వం. అతి త్వరలో మేము చెయ్యబోయేటువంటి దాడులు మీరు చూడబోతున్నాం. క్రైస్తవులను చంపడమే మా ముందున్నటువంటి ముఖ్య ధ్యేయం. అందుకే మేమంతా కలిసికట్టుగా పనిచేసి ప్రతి ఒక్కరిని భయపెట్టి భయం అంటే ఏంటో చూపిస్తాం. మేము ఉగ్రవాదులం. మేమే ఉగ్రవాదులం. జిహాద్ జిహాద్ జిహాద్. Прикрой меня! Я впереди! Красный неплохо на тебе выглядит. Не хочешь, я на тебя чуть-чуть еще добавлю? Ну, готов умереть за свое дело? Прекрасно! Одну в голову или две в грудь? Shusha, Melima, Hamu Suka, Merika, Rika Ramasu, Leke Lemaka, Suka, Riba, Yama, Suba, Riba, Riba, Ura de Hemasi, Ilu, Katia, Uraba, Harama Duka, Bati Makuma, Hamakua, Neliba Kuba, Ziki, Kuba, Hamu, Дай меня! Я поведу! Слушай! జిహాద్. మనం ముందు మాట్లాడుకున్నట్టుగానే త్వరలో మన పనిని ప్రారంభిద్దాం. త్వరలో మనం కిడ్నాప్ చేయాలి. ఎక్కడ చంపాలి అక్కడ చంపాలి. ఏమంటావు? ఎస్. జిహాద్. 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 నేనేం చేయాలో మీకు చెప్తాను. రండి, జాగ్రత్తగా వినండి. ఇది మనం చేయాల్సినటువంటి మ్యాప్. వైఎస్ఆర్ కాలనీలో ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ ర్యాలీ జరుగుతుంది, వాళ్ళు కిడ్నాప్ చేయాలి. చర్చిల్లో ప్రార్థనలు ఎక్కడ జరిగితే అక్కడ ప్రతి చోట మనం వెళ్ళి వాళ్ళు కిడ్నాప్ చేయాలి. ఇది మనం వేసుకునేటువంటి మ్యాప్. జాగ్రత్త. చూశారు కదా, ప్రతి ఒక్కరు సిద్ధం కానీ. జిహాద్. 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 జిహాద్.
జిహాద్. చలిరాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రా రాజు అయ్యయ్యో చెప్పు తెగిపోయింది చూడే. ప్రేయర్కి టైం అయింది కదా, వెళ్దామా? అప్పుడే టైం అయిపోయిందా? సరే పద వెళ్దాం. మనం ప్రేయర్కి వెళ్తున్నాం కదా, ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకోవాలి. వద్దొద్దు ప్లీజ్, చంపొద్దు ప్లీజ్, వద్దొద్దు చంపొద్దు, వద్దొద్దు ప్లీజ్. ఎక్కడెక్కడ సువార్త జరిగిన ఆపేయాలి, అందరినీ చంపేయాలి.
ఇదే మన చేయవలసిన కర్తవ్యం. జిహాద్ 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 وانا قاعد بكلمك من جوا بصير افتح الواتس تبعك జిహాద్ 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 గొప్ప వందనాలు స్తోత్రాలు యేసయ్య. అయ్యా, మా కుటుంబాన్ని దీవించండి. నీకే వందనాలయ్యా. ఇప్పుడు అందరం కూడి ప్రార్థిస్తుండగా మీరే సహాయం చేయండి. మీరే తోడుండండి. మీరే కలిసి మమ్మల్ని అందరినీ భద్రపరచండి. నేను ఆరాధించండి. సహాయం చేయండి. మీకు తోడుండండి. విడుదల చేయండి. హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. అయ్యయ్యో వద్దండి చంపొద్దండి, అయ్యయ్యో వద్దండి చంపొద్దు, ప్లీజ్ అండి చంపొద్దు, ప్లీజ్ అండి చంపొద్దు, అయ్యయ్యో వద్దండి. يهودية كترته وكترت جوزها الله హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్, అయ్యో వద్దండి, వద్దండి, చంపొద్దండి. హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయకూడదు, క్రీస్తు సువార్త జరగకూడదు. చేతిలో ఏంటది? బైబిల్ ఉండకూడదు. చంపేస్తాం. మీ పిల్లలు ఎక్కడ? అరే కట్టేరేళ్ళని. మీరు ఇక్కడ ప్రార్థన చేయకూడదు. ఇంకా ప్రార్థన చేయకండి. ఇంకా ప్రార్థన చేశారా చంపేస్తా. రే ఇది వాడేమంటారు? ఈరోజు ఆవిడ జాగ్రత్తగా ప్లాన్ చేసి కిడ్నాప్ చేశారు. సరేనా? సరే, ఓకే. వందనాలండి. వందనాలండి. రెండమ్మ ప్రార్థన చేసుకుందాం. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ప్రతివేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా.
Hands up! Hands up! Hands up! Hands up! Hands up! Hands up! ఇక్కడ ప్రార్థన చేయకూడదు, ఇక్కడ బైబిల్ చదవకూడదు, ఇక్కడ బైబిల్ చదవకూడదు, చదివారంటే చంపేస్తాం. సుజలారా ప్రార్థనకి వెళ్దాం. వస్తున్నా. ఏమైనా ప్రార్థనకి వెళ్తాం కదా, ప్రార్థన బాగా చేసుకోవాలి. అవునే, ప్రార్థన చేసుకోవాలి, అలాగే బైబిల్ కూడా చదువుకోవాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటుంది. మనం నాగమణి దగ్గరికి వెళ్ళి నాగమణిని కూడా తీసుకెళ్దాం. సరే పద వెళ్దాం. నాగమణి రా, ప్రార్థనకి వెళ్దాం. వస్తున్నా. నాగమణి ఏంటి రోజు ఎంత లేట్ అయింది? లేట్ ఏం కాదు, ఇంట్లో పని చేసుకోవాలి కదా. Hands up! Hands up! ఆగండి బైబిల్ సెట్ అవ్వండి. బైబిల్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? ప్రార్థనకి వెళ్తున్నాం. చంపేస్తాం. మొగాలేయండి.
ప్రార్థన చేస్తే మిమ్మల్ని అందరినీ చంపేస్తాం. మేము చేస్తాం. చేస్తాం. అయితే మిమ్మల్ని చంపేస్తాం. మేము ప్రార్థన చేయొద్దని చెప్తున్నాం కదా, అయినా మీరు ప్రార్థన చేస్తున్నారు, అందుకే చంపేస్తున్నాం. ఎంత శ్రమ వచ్చినా ఏసైని విడిచిపెట్టొద్దు, ఆయనే నిజమైన దేవుడు. మీరు ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేస్తే చంపేస్తాం. మేము ప్రార్థన చేస్తాం. నువ్వేంటి? ఎంత శ్రమ వచ్చినా ఏసైని విడిచిపెట్టొద్దు, ఆయనే నిజమైన దేవుడు. నువ్వేంటి ప్రార్థన చేస్తావా? చేస్తాం. ఎంత శ్రమ వచ్చినా ఏసైని విడిచిపెట్టొద్దు, ఆయనే నిజమైన దేవుడు. ఎంత శ్రమ వచ్చినా ఏసైని విడిచిపెట్టొద్దు, ఆయనే నిజమైన దేవుడు. హనీ మన పాకెట్ హనీ. అలాగే పద చూద్దాం. అని ఒకసారి న్యూస్ పేపర్ మొదలు మిస్ అయ్యారంట. వార్తలకు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. 2024 ఫిబ్రవరిలో రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్. తెలంగాణలో ప్రారంభమైన స్త్రీలకు ఉచిత బస్ ప్రయాణం. మార్చి నెలలో 10వ తరగతి పరీక్షలు. ఇప్పుడే అందిన వార్త, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. భీమవరం వైఎస్ఆర్ కాలనీలో ఉగ్రవాదుల దాడి. క్రైస్తవ ప్రార్థనలు, ప్రార్థనా మందిరాలే టార్గెట్. క్రిస్మస్ ర్యాలీలో చొరబడి కిడ్నాప్లు. భయాందోళనతో చెందిన కుటుంబ సభ్యులు. కిడ్నాప్ అయిన వారి వివరాలు అధికారులు తెలియజేస్తున్నాయి. కుటుంబ ప్రార్థనలో కిడ్నాప్ అయిన వారు కె ఉషారాణి, కె డానీ, కె అఖిల్, మందా మరియమ్మ. ప్రార్థనలు చేసుకుంటున్న వారిని కిడ్నాప్ చేసిన వారి వివరాలు ఎం నాగమణి, సీత, రెబకా. క్రిస్మస్కు ఇల్లు సర్దుకుంటున్న వారిని కిడ్నాప్ చేసిన వారి వివరాలు శాంతి, శృతి, శ్రావ్య. యూత్ మీటింగ్కి వెళ్తున్న వారిని కిడ్నాప్ చేసిన వారి వివరాలు సుజల, నాగమణి, రాణి. క్రిస్మస్ వేడుకలలో కిడ్నాప్ అయిన వారు పి జ్యోతి, పి గీత. ఎంతమందిని కిడ్నాప్ చేశారు అనే వివరాలు తెలియాల్సింది. ఇప్పటి వరకు కిడ్నాప్ అయిన వారిని వాళ్ళ స్థావరమైన స్కూళ్ళలో దాచిపెట్టారని. ఏంటి మన వాళ్ళందరూ కిడ్నాప్ అయ్యారు? అయ్యో ఎంతమంది కిడ్నాప్ అయ్యారు? అయ్యో. అని వాళ్ళందరూ ఎక్కడ కిడ్నాప్ అయ్యారో ప్లేస్ నాకు తెలిసి, పదండి వెళ్దాం. సరే అన్నయ్య, వెళ్దాం అన్నయ్య. ప్లీజ్ లేకండి. ఏ లేగు సంధ్య, ఏమైంది సంధ్య? ప్లీజ్ సంధ్య, సంధ్య లేగు సంధ్య, సంధ్య లేగు సంధ్య. మన వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు, రండి వెళ్దాం.
అరే డానీ లేవరా రే, రే డానీ రే లేగరా రే, డానీ రే లేగరా రే. రాణి లెగు రాణి ప్లీజ్ రాణి లెగు రాణి ప్లీజ్ రాణి లెగు రాణి ప్లీజ్ రాణి రాణి ఏమైంది రాణి లెగు రాణి ప్లీజ్ రాణి. రెబకక్క లేగక్క నాగమణి లేగు నాగమణి. అరే డానీ లేవరా రే, రే డానీ రే లేగరా రే, డానీ రే లేగరా రే. Hands up! Hands up! ఎన్నో శ్రమలు వచ్చినా యేసయ్యను విడిచిపెట్టొద్దు. యవ్వనస్తులు దేవుని చేతిలో బాణములు వంటివారు. యేసయ్య నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు మీరు ధన్యులు. మత్తయి సువార్త 5:11 ఉంటుంది. అలాగే మత్తయి సువార్త 24:9 ఒక మాట ఉంటుంది. జనులు మిమ్మల్ని శ్రమలు పాలు చేసి చంపెదరు అని యేసయ్య చెప్పారు. ఎన్నో శ్రమలు వచ్చినా యేసయ్యను విడిచిపెట్టొద్దు. ఎన్నో శ్రమలు వచ్చినా యేసయ్యను విడిచిపెట్టొద్దు. నువ్వు బైబిల్ తొక్కుతూ వదిలేస్తా, తొక్కపో చంపేస్తా. నేను బైబిల్ తక్కువ చావైనా చేస్తాను.
లేకండి. బైబిల్ తొక్కితే వదిలేస్తా, లేకపోతే చంపేస్తా. చావనైనా చస్తాం కానీ బైబిల్ మట్టిగా తొక్కం. రండి. చూసారా, బతుకుతారా చస్తారా? చస్తానికైనా రెడీ. నువ్వు చెప్పు, బతుకుతావా చస్తావా? చస్తాకైనా రెడీ. యేసుక్రీస్తుని తిడితే వదిలేస్తాను. యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పు. యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్తే మిమ్మల్ని వదిలేస్తాను, లేదా వాళ్ళకు పట్టిన గతే మీకు పడుతుంది. మేము మాత్రం చెప్పం, యేసే నిజమైన దేవుడు, యేసే నిజమైన దేవుడు. మేము చావనైనా చస్తాం గాని యేసుక్రీస్తు దేవుడు కాదని మేము చెప్పం. మీ గన్నలకు మేము భయపడం. ఇప్పుడు నీ వంద వచ్చింది. యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పు, నేను వదిలేస్తాను. యేసుక్రీస్తు దేవుడని నేను నమ్ముతాను. ఇంకో ఆడనే చెప్పలేదు, నువ్వేనే చెప్పి యేసుక్రీస్తు దేవుడు కాదని. యేసుక్రీస్తు దేవుడు కాదని నేను మాత్రం చెప్పను. ఆడే చెప్తలేదు, ఈ అమ్మాయి చెప్తలేదు, ఏం చేద్దాం అని వీళ్ళు మనల్ని ఎలాగో చంపేస్తారు. వీళ్ళకి మన దేవుడి గురించి చెప్దాం. తప్పకుండా యేసు గురించి చెప్తామన్నయ్య. సరే అండి, మీరు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు, కానీ ఒకటి తెలుసుకోండి, యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు. మీరు ఇప్పుడైనా తెలుసుకుని మారండి. మీరు ఎలాగో మమ్మల్ని చంపుతారని నాకు తెలుసు, కానీ యేసే మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు యేసే సాక్షుల కింద మారుతారు. ఆ 7 చనిపోయారు, మమ్మల్ని చంపుతారని నాకు తెలుసు, కానీ యేసే మీ రక్షకుడు. మీరు నమ్ముకోండి, యేసే మిమ్మల్ని రక్షిస్తాడు. అరే వీళ్ళు నాలుగు చంపని కంటే ఘోరంగా చంపాలరా. ఎదరగరంటారా మీరు, మోకాలేంటారా మీరు? అన్నయ్య, మనల్ని ఎలాగో చంపేస్తారు, మనం దేవుని సాక్షుల కింద మారాం, వీళ్ళు కూడా దేవుని సాక్షుల కింద మారుతారు అన్నయ్య. మీరేసే సాక్షులుగా మారుతారు, మీరేసే సాక్షులుగా మారుతారు, మీరేసే సాక్షులుగా మారుతారు. ఎరా అనవసరంగా చంపేశాం కదరా. అవునరా. బైబిల్లో ప్రార్థన అంటున్నారేంట్రా, ఏం చేద్దాం? ఏం చేద్దాం? మనకెందుకురా మాటలు పడుతున్నాయి పదే పదే, మనం అనవసరంగా చంపేశామంటావా? మీరేసే సాక్షులుగా మారుతారు, మీరేసే సాక్షులుగా మారుతారు, మీరే. ఎందుకురా మనకి ఈ మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి? ఏంట్రా ఇంతమందిని చెప్పడం భయమే లేదు. దేవుడు దేవుడు అంటే భయం వేస్తుంది. భయపడవద్దు. మీరు హింసిస్తున్న
యేసుక్రీస్తుని నా నామం పేరట మీరు అనేక మందిని చంపి ఉన్నారు. అయినా మిమ్మల్ని నేను క్షమించి నా సాక్షులుగా మార్చి ఉన్నాను. మీలో నా వాక్యాన్ని నింపి అనేక మంది ఎదుట మిమ్మలను సాక్షులుగా పంపించబోతూ ఉన్నాను. భయపడవద్దు. నాకు సాక్షులుగా ఉండి అనేక మందికి నా సువార్తను ప్రకటించలాగున మిమ్మల్ని మారుస్తూ ఉన్నాను. నేను మీకు తోడుగా ఉండబోతూ ఉన్నాను. నేను మీకు తోడుగా ఉండబోతూ ఉన్నాను. నీకే స్తోత్రాలు యేసయ్యా. ప్రతి యవన బిడ్డని కాపాడండి యేసయ్యా. ప్రతి విషయం నీవే సహాయం చేయండి యేసయ్యా. ప్రతి విషయంలో నీవే ముందుండి నడిపించండి యేసయ్యా. యవ్వన నుండి కాడి మోయడానికి నీ ద్వారాలు తెరవమని అడుగుతున్నాను యేసయ్యా. యవనస్తులు నీ చుట్టూ ఉండడానికి సహాయం చేయండి యేసయ్యా. నీ పని పడముట్టించాలి యేసయ్యా. అమ్మాయి ఎవరు మీరంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి? భయపడద్దు. మేము న్యూస్లో వచ్చిన ఉగ్రవాద క్రీస్తు మమ్మల్ని మారమన్నారు. మాకు కూడా ప్రార్థన నేర్పించండి. మేము కూడా ప్రార్థన చేస్తాం. ప్లీజ్ మాకు కూడా ప్రార్థన నేర్పించండి. మేము ప్రార్థన నేర్పిస్తాం. ప్రార్థన నేర్చుకోండి. మన ప్రతి పాపాన్ని క్షమించేది యేసు ఒక్కడే. తూర్పుకి పడమటికి ఎంత దూరం ఉందో అలాగే మన పాపాలన్నీ అంత దూరం చేసేది యేసు ఒక్కడే. కావున అందరూ దేవుణ్ణి నమ్మండి. యేసు యొక్క కాడి మోయడం ఎంతో శ్రేష్టమైనది. మొదటిగా యేసయ్య అని చెప్పండి అందరూ. తర్వాత మీ అవసరతలు ఏంటో చెప్పండి. తర్వాత యేసునామమున అడుగుతున్నాను తండ్రి అని చెప్పండి. ఇదే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిన ప్రార్థన. మొదటిగా నేను కూడా మీతో పాటు కలిసి ప్రార్థన చేస్తాను. తర్వాత మీరు ప్రార్థన చేయండి. అందరూ మోకరించండి. యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. మేము తెలిసి తెలియక ఉగ్రవాదుల కింద మారాం యేసయ్యా. మేము చేసిన తప్పును మమ్మల్ని క్షమించండి యేసయ్యా. ఇంకెప్పుడు ఈ తప్పు చేయకుండా మాకు సహాయం చేయండి యేసయ్యా. ప్రతి విషయంలో నీ పని చేయడానికి ద్వారాలు తెరవండి యేసయ్యా. అన్ని విషయంలో నీ కార్యాలు జరిగించడానికి సహాయం చేయండి యేసయ్యా. ఇంకా క్రైస్తవులు ఇబ్బంది పెట్టకుండా సహాయం చేయండి యేసయ్యా. నీ పని చేయడానికి పరిగెట్టగలిగే మనసు మాకు దయచేయండి యేసయ్యా. ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. మీరందరూ మారారని నేను ఆశిస్తున్నాను. మీరందరూ దేవునికి సాక్షిగా నిలబడతారు, బ్రతుకుతారని నేను నమ్ముతున్నాను. దయచేసి మరొకసారి పాపంలో పడకుండా మీరందరూ దేవుని దగ్గర దేవుని సాక్షిగా నిలబడతారు, అనేకమైన ప్రాంతాలు వెలిగిస్తారని నేను నమ్ముతున్నాను. మంచిగా బ్రతకండి. ఈ పత్రికలు మీకు అందిస్తున్నాను. మీరు కూడా అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి ఈ పత్రికల ద్వారా అనేక మంది మారుస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రైజ్లో ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని లేదన్నా. యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన నమ్ముకోండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన నమ్ముకోండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు నమ్ముకోండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన నమ్ముకోండి.
కొంతమందిగా ఉన్న కుర్రలు వచ్చి కదా వచ్చి అందరూ వచ్చి కదా ఇంకా చూడమనా మరి కదా ఎవరు నీళ్ళు వస్తున్నారా రాని వాళ్ళ సంగతి చెప్తాం రాని వాళ్ళ సంగతి చెప్తాం కాంబినేషన్ నుంచి పెట్టుకుని వస్తున్నారా చూద్దాం ఏంటిది ఏంటిది మా ఇల్లు పనిచేయండి ఆగు మా ఇల్లు పనిచేయండి తెలుసుకున్నాను దేవుడి గురించి తెలుస్తుందని తెలుసుకుని కదా మా ఇల్లు పనిచేయండి ఎక్కడ మీది మేము మారేమన్నా మా వల్ల మీరు కూడా మారుతారని ఇప్పుడేంటి మీ మొత్తం మారమంటా మమ్మల్ని లేదన్నా అంటే జస్ట్ తెలుసుకుని దేవుడి గురించి తెలుస్తుందని తెలుసుకుని మాకు ఉపకారం ఏంటి మీ మొత్తం మమ్మల్ని మారమంట అంతేనా లేదన్నా మేము మారేమో మా మనుషులు మారే మీరు కూడా మారుతారని మేము మారమంటే ఎట్లా మారమంటావు లేదన్నా చదవన్నా దేవుడి గురించి తెలుస్తుంది చదువు మమ్మల్ని బాగుపడుతుంది మీ దాంట్లో మారమని లేదు చదవన్నా సరే అంటే సంగతి చదువు మీ దాంట్లో మారమంటా మమ్మల్ని చదివితే దేవుడి గురించి తెలుస్తుంది చదవన్నా తెలుస్తుంది మమ్మల్ని వాదించి ఎందుకు గెలిపిస్తాం సారీ అన్న మళ్ళీ ఈ రోజు అయితే మొత్తం ఒకటి మర్యాద కూడా చెప్తున్నాను అదేందా మళ్ళీ రాకండి అది ఎలా ఇంకా వెళ్ళిపోండి అలాగే ఈ సువార్త మనకు అవసరమా ఆడు చూడని ఆడు ఎవడో కొట్టేశాడు ఉగ్రవాదులుగా ఉన్నప్పుడు మనం చూసి చాలా మంది భయపడేవారు మనం ఎంతో మందిని చంపేవరా ఈ సువార్త మనం చేయాలి మనం ఉగ్రవాదులుగా ఉన్నప్పుడు మనం ఎలా రక్షించబడ్డామో ఆ ప్రజలందరికీ తెలియజేయాలిరా మనం ఎన్ని దెబ్బలు తిన్నా సరే దేవుడి కోసం నిలబడము సరే ఇదే మనం తీసుకున్నాం నేను అందరు నిలబడతారు కదా ప్రార్థన చేసుకున్నారా సరే ఎంతమంది యేసుక్రీస్తు సువార్తను ఆపాలని చూసినా అది ఒక కెరటంలా ఎల్లప్పుడూ ఉవ్వెత్తిన ఎగిసిపడుతూనే ఉంటుంది. రాజ్యాలు, రాజులు, ప్రభుత్వాలు ఇలా అనేక రకాల మంది యేసుక్రీస్తు సువార్తను ఆపాలని చూశారు, కానీ ఎవరి తరము కాలేదు. ఈరోజు ఉగ్రవాదులుగా ఉన్నవారు అనేక మందిని చంపి యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకొని ఈరోజు వారి జీవితాన్ని మార్చుకున్నారు. యేసయ్య సువార్తను ఎవరు ఆపలేరు, ఎప్పటికీ ఆపలేరు. భూమి ఉన్నంత వరకు ఈ యేసుక్రీస్తు సువార్తను ఎవరు ఆపలేరు. అందుకే మేము తీసుకున్న నిర్ణయం యేసయ్యకు సాక్షులుగా మారడం. మేము అనేక మందిని యేసయ్యకు సాక్షులుగా మారుస్తాం. యేసయ్య ప్రేమను పంచుతాం. యేసయ్య రక్షణను అనేక మందికి తెలియపరుస్తాం. మా ప్రాణం ఉన్నంత వరకు గాయమైన, కష్టమైన యేసుక్రీస్తే మా దేవుడని అందరికీ చాటిస్తాం.